హలో గైస్, ఆగస్టు 15న రిలీజ్ అయిన సినిమాల్లో డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఈ రెండు సినిమాల డే వన్ కలెక్షన్ ని చూసుకుంటే రెండు సినిమాలకి నెగిటివ్ టాక్ వచ్చింది. మిస్టర్ బచ్చన్ కైతే నమ్మకంతో వేసిన ప్రీమియర్ షోసే దెబ్బేశాయి. మిస్టర్ బచ్చన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ తో కలిపి 4.5 కోట్లకు పైగా షేర్ ను, వరల్డ్ వైడ్ గా 5.2 కోట్లకు పైగా షేర్ ను అందుకుంది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చుంటే డే వన్ రోజు 8 నుంచి 9 కోట్ల దాకా అందుకునేది. రామ్ కున్న ఫాలోయింగ్ కి, ఇస్మార్ట్ శంకర్ కున్న క్రేజ్ కి డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా డే వన్ రోజు 10 కోట్ల దాకా షేర్ నందుకోవాలి. కానీ నెగిటివ్ టాక్ రావడంతో ఓవరాల్ గా 6.10 కోట్ల షేర్ నందుకుంది. ఒకసారి మిస్టర్ బచ్చన్ సినిమా డే వన్ కలెక్షన్ ని చూసుకుంటే నైజాం లో 2.10 కోట్లు, సీడెట్ లో 73 లక్షలు, యుఏ లో 50 లక్షలు, ఈస్ట్ లో 26 లక్షలు, వెస్ట్ లో 20 లక్షలు, గుంటూరులో 38 లక్షలు, కృష్ణాలో 21 లక్షలు, నెల్లూరులో 18 లక్షలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టోటల్ గా 4.56 కోట్ల షేర్ ను 6.40 కోట్ల గ్రాస్ నందుకుంది. ఇంకా కేఏ ప్లస్ ఆర్వైల్ లో 32 లక్షలు, ఓఎస్ లో 38 లక్షలు, టోటల్ వరల్డ్ వైడ్ గా 5.26 కోట్ల షేర్ ను 7.80 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 32 కోట్ల దాకా ఉండగా ఇంకా 26.74 కోట్ల షేర్ నందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఇక డబుల్ స్మార్ట్ విషయానికి వస్తే నైజాం లో 2.42 కోట్లు, సీడెట్ లో 90 లక్షలు, యుఏ లో 76 లక్షలు, ఈస్ట్ లో 44 లక్షలు, వెస్ట్ లో 23 లక్షలు, గుంటూరులో 70 లక్షలు, కృష్ణాలో 38 లక్షలు, నెల్లూరులో 20 లక్షలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టోటల్ గా 6.10 కోట్ల షేర్ ను 8.45 కోట్ల గ్రాస్ నందుకుంది. ఇంకా కేఏ ప్లస్ ఆర్వైల్ లో ఓఎస్ లో 55 లక్షలు, టోటల్ వరల్డ్ వైడ్ గా 7.30 కోట్ల షేర్ ను 10.95 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 49 కోట్లు. డే వన్ కలెక్షన్ కాకుండా ఇంకా 41.70 కోట్ల షేర్ అందుకోవాలి. ఈ రెండు సినిమాలు చూస్తుంటే మీకు ఏ సినిమా బాగుందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.